కమెడియన్ అలీకి అనుకోని ట్విస్ట్ ఎదురైంది. ఆయనకు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఏక్మామిడి గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల చేపట్టిన ఫామ్ హౌస్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తుంది. సాధారణంగా సినిమా నటులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు టికేలు గ్రామాలలో భూములు కొనుగోలు చేస్తుంటారు. విదేశాలలో కూడా ఉద్యోగాలు చేసేవారు ఇటీవల కాలంలో భూములపై ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ భూముల మీద తమ డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇదంతా మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే వీరు కొనుగోలు చేసిన వాటికి సరియైన విధంగా అనుమతులు లేకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అచ్చం అలాంటి పరిస్థితుల్ని కమెడియన్ అలీ ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఆయన వికారాబాద్ జిల్లాలోని ఏక్మామిడి ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఆ భూమి వ్యవసాయ భూమిగాను డెవలప్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆ భూమిలో ఇటీవల అలీ రూల్స్‌కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే పంచాయతీరాజ్ రూల్స్ ప్రకారం వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడితే ఆ పంచాయతీ పరిధి వారి అనుమతులు తీసుకోవాలి. కానీ అలా అవేం అలీ పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అలీ ఏక్మామిడి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 345లోని ఫామ్ హౌస్ విషయంలో చేపట్టిన నిర్మాణంపై గతంలో కూడా అధికారులు నోటీసులు జారీ చేశారట. కానీ ఆయన దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేయడం వార్తల్లో నిలిచింది. ఈసారి తగిన విధంగా రెస్పాండ్ కాకుంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.